ఈ గోవు యొక్క సేవ ఎంతటి అనుగ్రహాన్ని వర్షిస్తుంది అన్నదానికి పెద్దలు ఒక మాట మనకి చెప్తారు. ఇంట్లో కూర్చుని నేను మంత్రాన్ని జపం చేసినప్పుడు ఒక మంత్రాన్ని ఒక్కసారి చెప్పాను అనుకోండి, అంటే పెదవులు కదపకుండా మంత్రాన్ని లోపల ఒక్కసారి జపం చేశాను అనుకోండి, ఒకసారి ఆ మంత్రాన్ని కానీ నేను పలికితే ఒకసారి జపం చేశాడు అని ఫలితం. అదే గోశాలలో కూర్చుని ఒక్కసారి ఆ మంత్రాన్ని జపం చేశాడు అనుకోండి, వెంటనే 1,000,000 మాటలు ఆ మంత్రాన్ని జపం చేశాడు అనేటటువంటి అనుగ్రహాన్ని అతని ఖాతాలో వేస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గోశాలలో కూర్చుని చదివారనుకోండి, శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములు ఒక్కొక్క నామము 1,000,000 పర్యాయములు మీరు చెప్పినట్టు. గోశాలలో కూర్చుని చేసినటువంటి ఏ పనైనా కూడా మీరు ఒక పవిత్ర గ్రంథం చదవండి, ఒక మంచి విషయాన్ని పారాయణ చెయ్యండి, లేదా గోశాలలో ఏమీ అక్కర్లేదు, గోమతి మంత్రాన్ని చదివినంత మాత్రం చేత అపారమైనటువంటి ఐశ్వర్యము వర్షిస్తుంది అని మనకి భారతాది గ్రంథములలో చెప్పబడింది.